కానీ ఒకటి సార్, చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పార్టీలు మారారు చాలా మంది. ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ జనసేనలోకి, టీడీపీలోకి. గ్రౌండ్ లెవెల్లో కూడా మార్పు వస్తుంది అనుకుంటున్న టైంలో ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి ఈ ఏడాది పాలన దగ్గర పోనీ 10 నెలల పాలనకి ఇది ఒక పరీక్షగా ఏమన్నా చూసుకోవాలా కూటమి ప్రభుత్వం? దానికి దీనికి ఏం సంబంధం లేదండి. వాళ్ళు ఓ 11 గెయిన్ అయినట్టు కదా. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని గెలుచుకున్నారు వాళ్ళు, ఇప్పుడు గెలుచుకున్నట్టు గుంజుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే. దానికి పరిపాలనకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడు ఎలక్ట్ అయ్యేది ఏంటంటే వాళ్ళు మేబీ మనం తక్కువ బెదిరిస్తున్నాం, తక్కువ రౌడీజం చేస్తున్నాం, తక్కువ గోండాయిజం చేస్తున్నాం, తక్కువ ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నాం, ఇంకొంచెం ఎక్కువ చంపాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు, ఎక్కువ భయపెట్టాలని నిర్ణయించుకోవాలి వాళ్ళు. అంటే వైసీపీకి స్థానికంగా బలం అలాగే ఉందని అనుకోవాలా పార్టీ పరంగా? బలం ఎంత ఉంటే కనుక 11 పోయినట్టు కదా, ఇక్కడ అదే అంటున్నాను, తగ్గినట్టే కదా. కాకపోతే ఏంటంటే గతంలో అసలు మొన్నటి పరిస్థితి చూస్తే అసలు ఉంటారా వీళ్ళందరూ? ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం, 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోవడం, ఉంటారా అనుకుంటే తెలుగుదేశాన్ని అప్పట్లో వీళ్ళు బెదిరించారు, వేధించారు, వెంటాడారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు ఎప్పుడైతే లోకేష్ గారు రోడ్డు మీద తిరిగారో కంట్రోల్ అయింది కదా పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి 4 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి మొదటి 10 నెలలకే వచ్చింది, అంతే తేడా. అంతే. ఇది ఒక రకంగా శుభ సంకేతమేనా వైసీపీకి? లేదంటే వైసీపీ కూడా టీడీపీ లాగా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా? చేయి జారిపోతుంది గ్రామీణ స్థాయిలో తమ ఇంకా కొత్తగా ఇందులో ఏం చేయడానికి